రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో కృష్ణపట్నం గ్రామంలో పునరుద్ధరణ చేయబడిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, సీతా లక్ష్మణ హనుమంత సమేత కోదండ రామస్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవ పూజా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఆలయానికి విచ్చేసి వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద బ్రాహ్మణులు పూర్ణ కుంభంతో మంత్రికి స్వాగతం పలికి ఆలయ మర్యాదలు చేశారు. పూర్ణ ఆహుతి కులశ స్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొనడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ మహా కుంభాభిషేక పూజా కార్యక్రమంలో 13.5 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ఆలయ పునరుద్ధరణ పనులను భక్తులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1000 సంవత్సరాల కాలం నాటి ప్రాచీన ఆలయాన్ని రాతి కట్టడంతో నిర్మించడం చాలా సంతోషకరమైన అంశమని అన్నారు. ఈరోజు కృష్ణపట్నం గ్రామంలో అతి పురాతనమైనటువంటి ప్రధానమైనటువంటి పవిత్రమైనటువంటి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానం, సీతా లక్ష్మణ సమేత కోదండరామ స్వామి దేవస్థానం, మహాలక్ష్మమ్మ తల్లి దేవాలయం, వీటికి సంబంధించినటువంటి దేవస్థానాల పునర్నిర్మాణం, రాజగోపురం, యాగశాల, పాకశాల, కార్యాలయ భవనాలు అన్నీ ఈరోజు సంపూర్ణంగా సమగ్రంగా పూర్తి చేసుకొని ఆ దేవదేవుని ఆశీస్సులతో వాటికి ఈరోజు మహాకుంభాభిషేకం నిర్వహించి ఈ గ్రామంలో ఆ దేవాలయాలకు సంబంధించి ఈరోజు భక్తులు అందరి మధ్య ఈ కార్యక్రమాన్ని అత్యంత వేడుకగా అట్టహాసంగా జరుపుకోవడం జరిగింది. అతి పురాతనమైనటువంటి దేవాలయం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు సిద్ధేశ్వర స్వామి కానీ, వేణుగోపాల స్వామి దేవస్థానం కానీ, ఇవన్నీ అతి పురాతనమైనటువంటి దేవస్థానాలు. వీటిని పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన పొరబడింది. ఈరోజు 13,50 లక్షల రూపాయల విలువతో ఈ దేవాలయానికి సంబంధించి పూర్తిగా బహుశా దక్షిణ భారతదేశంలోనే
అతి తక్కువ దేవాలయాల్లో రాతి కట్టడాలతో నిర్మించినటువంటి ప్రధానమైనటువంటి దేవాలయం ఈ దేవాలయం. నెల్లూరు జిల్లాలో బహుశా ఇటువంటి దేవాలయం ఎక్కడా కూడా ఇంత సువిశాలమైనటువంటి వాతావరణంలో ఇంత పెద్ద ఎత్తున పునర్నిర్మాణం చేసినటువంటి దాఖలాలు లేవు. మనుమసిద్ధి మహారాజు ఉన్నప్పుడు నిర్మించినటువంటి దేవాలయాలు, వీటికి సంబంధించినటువంటి ఆధారాలు శాసనాలతో సహా ఉన్న నేపథ్యంలో ఈరోజు వీటిని పునర్నిర్మించాలని ఆలోచన చేయడం, పాలక మండలి చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బులన్న, ఈఓగా ఉన్నటువంటి జనార్దన్, వీళ్ళందరూ కలిసి పాలక మండలి సభ్యులు, గ్రామస్తులు, స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు, పెద్దలు, ఆగమ శాస్త్ర పండితులు, నిపుణులు, అందరి సహాయ సహకారాలు, అందరి సూచనలు సలహాలు తీసుకొని ఈరోజు బ్రహ్మాండంగా దీన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఇది నా పూర్వజన్మ సుకృతంగా, నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఇటువంటి పెద్ద దేవస్థానాలకు సంబంధించినటువంటి అతి పవిత్రమైనటువంటి ప్రధానమైనటువంటి గొప్ప కార్యక్రమమైనటువంటి ఈ కార్యక్రమంలో నేను పాల్గొని నా చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈరోజు మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఎంత తోడ్పాటును అందిస్తున్నాడో, అదేవిధంగా భక్తులకు సంబంధించి భక్తుల మనోభావాలను గౌరవించేటువంటి విధంగా దేవాలయాలను పునర్నిర్మించడం, భక్తుల మనోభావాలని ఎక్కడ కూడా గాయపరచకుండా వాటిని గౌరవిస్తూ ఈరోజు ప్రజలు కోరుకున్నటువంటి విధంగా, భక్తులు కోరుకున్న విధంగా ఈరోజు ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి పవిత్రమైనటువంటి దేవాలయాలన్నింటినీ కూడా ఈరోజు వాటికి మరలా పునర్నిర్మాణం చేసి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి సందర్భం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వేణుగోపాల స్వామి, కోదండరామస్వామి, మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల మీద, మరీ ముఖ్యంగా రాష్ట్ర రైతాంగం మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ, త్వరలోనే సిద్ధేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి కూడా పునర్నిర్మాణ పనులు పూర్తి చేసి భక్తుల ఆలోచనలు, భక్తుల సంకల్పం, పెద్దల ఆలోచనల మేరకు దాన్ని కూడా పునర్నిర్మించేటువంటి కార్యక్రమం పూర్తి చేసి ప్రారంభించడం జరుగుతుందని చెప్పి